హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ కృష్ణంరాజు గారు ఉన్నారు. ఈ రోజు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాము, అడిగి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సార్ నమస్తే సార్. నమస్తే పాషా గారు. సార్ వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. టీవీ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరలేదు. ఈ రోజు కుదిరింది, వెరీ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రజెంట్ సినారియో ఏదైతే ఉందో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ మనము ప్రస్తుతం హాట్ టాపిక్ అయినటువంటి మన RRR గారిది పాత కేసు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. ఏంటి సార్, ఏంటి అసలు ఆ కేసు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సిచ్యువేషన్ ఏంటి? RRR రఘు రామ కృష్ణం రాజు నిజానికి ఆయన ఒకానొక దశలో చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అండి. గొప్ప వారి బంధువు శిరీష్ రాజు గారు, బహుశా వారు తాతగారు అవుతారేమో, శిరీష్ రాజు గారు వారి దగ్గర, అంటే శిరీష్ రాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పారిశ్రామికవేత్తల్లో ఆయన కుటుంబం నుంచి రామకృష్ణరాజు గారు వచ్చిన వ్యక్తి. కొంతకాలం పాటు తన శిరీష్ రాజు గారి కంపెనీలో పనిచేసి తర్వాత ఒక సాల్వెంట్ ఫ్యాక్టరీ ఏదో కొని దానిని నడుపుతూ ఆయన చాలా అంచెలంచెలుగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. ఢిల్లీలో ఆయన వర్గం చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో, బ్యాంకర్లతోటి, ఐఏఎస్లు ఐపీఎస్లతోటి అందరితో సత్సంబంధాలు ఆయన ఏర్పాటు చేసుకుంటూ అనేక పవర్ ప్లాంట్స్ ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇండ్ భారత్ అని చెప్పి పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఆయన ఎంత స్థాయికి ఎదిగారో దానిని నిలబెట్టుకునే విషయంలో చాలా చాలా చిన్న చిన్న విషయాల కారణంగా వాటిని తనకు తానే దెబ్బ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మీకు ఫర్ ఎగ్జాంపుల్, మీకు తమిళనాడులో ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే జయలలిత గారితో వచ్చిన పేమెంట్ల విషయంలో ఆ పవర్ ప్లాంట్ కి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కొంత పవర్ కొంది. ఆ పవర్ కొన్నదానికి పేమెంట్ చేసే విషయంలో ఆయన జయలలిత గారితో అంటే ఒకటి కరుడు కట్టిన అహంభావం ఒకటి, ఆవిడతో ఈయన ఒక చిన్న అంశంలో ఒకటి చెప్పాలంటే గొడవని కాదు కానీ పంతానికి పోయి చివరికి అక్కడ తీవ్రమైన నష్టాలతో బయటకు వచ్చాడు ఆయన. అంటే కొన్ని వందల కోట్లు పోయినప్పటికీ కూడా తన పంతాన్ని వీడలేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా దీన్ని మనం భావించాలి. ఆ తర్వాత ఆయన ఆర్థికంగా కూడా నిజంగా చెప్పాలంటే కోలుకోలేదు. ఆయన సంస్థలన్నీ కూడా ఏదో ప్రస్తుతం ఉన్నాయి కానీ ఆదాయాన్ని తెచ్చే సంస్థలు అయితే పవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే సంస్థలు కానీ, సంస్థలు ఏమి లేవు, పవర్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు ఆయన. అది కూడా ఆయనకు ఉన్నట్టుగా నాకైతే ఏమీ అనిపించడం లేదు. అంటే ఆయన వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనం. ఆయన గొప్ప లాబీయిస్టు, అందరితో పరిచయాలు ఉంటాయి ఆయనకి. అది కానీ అది మరి ఎందుకు వచ్చిందో కానీ ఆ పట్టుదలకు పోవటం, లేకపోతే తనను ఎవరైనా ఏదైనా అంటే దాన్ని సహించలేకపోవడం అనేది ప్రారంభం నుంచి ఉంది. ఇదే నేపథ్యంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి కూడా పొసగదు. ఈ రెండు కూడా ఈగోకు సంబంధించిన క్యారెక్టర్లే. జగన్మోహన్ రెడ్డికి ఈగో ఉంది, ఈ రఘురామకృష్ణరాజుకి ఈగో ఉంది. నిజానికి ఇద్దరు కలిసే ఆస్కారం లేదు. కానీ ఇదేం జరిగిందంటే బీహార్కు చెందిన ఆయన గతంలో ఎలక్షన్స్ లో ఆయనకి సహకరించిన వారు పేరు గుర్తుంది, అయితే చెప్తాను. గత ఎన్నికల్లో ఆయనకి ఎలక్షనీరింగ్ చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డికి. ప్రశాంత్ కిషోర్ గారు చొరవ తీసుకోవడంతో ఈ రఘురామకృష్ణరాజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మాట విని ఈయనకి సీట్ ఇవ్వటం అక్కడ వరకు బాగానే ఉంది. ఆ వేవ్లో 2019 వేవ్లో ఈయన కూడా మంచి మెజారిటీతోనే ఆ నర్సాపురం లోక్సభ నుంచి గెలిచారు. ఆ గెలిచిన తర్వాత ఏమైందంటే
ఇక్కడ మీకు ఇక్కడ రెడ్డి లాబీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఢిల్లీలో అండి. మీకు విజయసాయి రెడ్డి గారిని కాదని చెప్పి ఢిల్లీలో ఎవరు ఏమీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే ఆయనకన్నా ఎక్కువగా యాక్టివ్గా ఉండే రఘురామకృష్ణరాజు ఢిల్లీలో అందరినీ కలుసుకోవటం, పార్టీలు ఇవ్వటం, అదే కాకుండా ఈ పార్టీ పరంగా ఆయనకి ఒక స్టాండింగ్ కమిటీ పదవి వస్తే పార్టీకి తెలియకుండా ఇంకో పదవి తెచ్చుకోవడంతో అక్కడ ఏమైందంటే ఒక ఈర్ష్య కూడా ప్రారంభమయ్యింది. ఇది విజయసాయి రెడ్డి అనుకోకు, లేకపోతే జగన్ అనుకోకు, ఈయనకు మధ్యన ఒక మనకు చెప్పకుండా చేసేస్తాడా, మనం చెప్పకుండా పదవి తెచ్చుకుంటాడా అనే ఒక ఈర్ష్య అనేది, లేకపోతే ఒక గ్యాప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఈయనకి కంట్రోల్ కాస్త మీరు పార్టీ లైన్ లోనే మీరు వెళ్ళాలి, పార్టీ ప్రతినిధితో పార్టీ కలిసి మీరు వెళ్ళాలి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి ఢిల్లీలో ఏ మంత్రిని పడితే ఆ మంత్రి మీరు కలవకూడదు, ఇటువంటి సూచనలు కూడా ఆర్ఆర్ఆర్కి చేసినట్లుగా తెలిసింది మనకైతే. అయితే సహజంగానే ఇటువంటి వాటికి ఆయన కట్టుబడి ఉండే వ్యక్తి కాదు రఘురామరాజు. ఆయన తీరులో ఆయన అక్కడ తన కార్యక్రమాలు అంటే స్వామి కార్యం స్వకార్యం, జనరల్గా అంటే స్వామి కార్యాలు అంటే ప్రభుత్వ పరంగా ఆయన చేసిన నిజంగా ఏమీ లేదు, కానీ ఆయన తన పలుకుబడి పెంచుకోవడం కోసం లేకపోతే ఇంకో దానికోసం ఆయన తరచుగా వెళ్ళి రకరకాల ముఖ్యులు ఢిల్లీలో కలుసుకుంటూ ఉంటుంటే దాన్ని ఈ వైసీపీ పార్టీలో ఉన్న ఎంపీలు అదే జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని హర్షించలేకపోయారు. దాంతో వారి మధ్యన ఒక విభేదాలకు బీజం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని కలుసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారండి. చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సహజంగానే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు, చాలా మందికి ఇవ్వలేదు, ఈయన కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అయితే ఈయన ఇంటర్వ్యూ ఇవ్వలేదండి. ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఈయన ఏం చేశాడు, తాడేపల్లి వచ్చి మళ్ళీ తెచ్చిన దండ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ గా దండించి వెళ్ళిపోయాడు. ఇది అంటే వీటి మధ్య గ్యాప్ కి ఒక కారణమైంది. ఇక్కడ ఇంకో పరిణామం ఏం జరిగిందంటే ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజుకి చెక్కు పెట్టడానికి అక్కడ మనకి ఒక బలమైన వ్యక్తి ఉండాలని చెప్పి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో నాయకుడిగా గత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు రామరాజును తీసుకొచ్చి అక్కడ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అక్కడ నియమించారు. దానికి కూడా ఏంటంటే నిజానికి జగన్మోహన్ రెడ్డికి తెలియదు, అంత అవగాహన లేదు. అది కూడా ఏంటంటే నరసాపురం ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పడంతో ఆయన నిర్ణయం తీసుకుని గోకరాజు రామరాజుని అక్కడ నియమించాడు. దాంతో రఘురామకృష్ణరాజులో ఈ ఆగ్రహం అనేది మరింత విస్ఫోటనంగా మారింది. ఆగ్రహం అనేది ఒకనొక దశలో కొంతమంది ఈయన సమక్షంలోనే గోకరాజు రామరాజుకి గోకరాజు రామరాజు అయిన పేరు రంగరాజు, గోకరాజు రామరాజుకి జిందాబాద్ అంటే ఈయన వెంటనే పబ్లిక్ గా రియాక్ట్ అయ్యి ఏంటి తొక్కల నాయకత్వం తొక్కలో చేశారు అని చెప్పి విమర్శించారు ఆయన. అంటే అక్కడి నుంచి పార్టీలో కూడా ఒక రకమైన ఒక వైడెన్ అనేది ఏర్పడింది. ఫలితంగా ఏమైందంటే ఆయనను పూర్తిగా పార్టీ నిర్లక్ష్యం చేయడం, లేకపోతే ఈయన రఘురామకృష్ణరాజు నేనెంత గొప్ప నాయకుడిని, నాకు ఎంత గొప్ప పలుకుబడి ఉంది, నన్ను పార్టీ ఉపయోగించుకోవడం లేదు అనే భావన ఏదైతే ఆయన కోసం ఉంటుంది. కారణాలు ఏమైనా కూడా ఈ పార్టీకి రఘురామకృష్ణరాజుకి మధ్య ఒక తీవ్రమైన అగాధం ఏర్పడింది. ఆ అగాధం అనేది అక్కడితో నిజానికి ఏంటంటే ఈ ఇతరులకు ఎవరో ఒకరు దిగి వస్తే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను నా బొమ్మ పెట్టుకుని గెలిచాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావన. అయితే రఘురామకృష్ణరాజు భావన ఏంటంటే లేదు నాకు సొంతగా నాకు బోడంత ఇమేజ్ ఉంది, నాకు దాంతో నేను గెలిచానని చెప్పి ఈయన అంటాడు. అంటే ఇద్దరు ఈగోయిస్టుల మధ్య క్లాష్ ఏమైందంటే చివరికి ఈవిడ కేసులు దారి తీసింది. అక్కడ తర్వాత ఈ ఈగోయిజం అనేది మరింత పెరగడం, రఘురామరాజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని ట్యాకప్ చేయడం, దాంతో ఈ కేసులు అనేవి అంటే ఆయన కూడా రఘురామరాజు ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రచార యుద్ధాన్ని ప్రారంభించే క్రమంలో చాలా సార్లు అదుపు తప్పి కూడా మాట్లాడాడు. దాంట్లో అదుపు తప్పి మాట్లాడిన ఒక అంశం ఏంటంటే ఈ కోవిడ్ సమయంలో ఈ వ్యాక్సిన్స్ అనే ఇచ్చే విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పి కూడా ఆయన చెప్పి
రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారు అనే ఆరోపణల మీద ఎవరో చేస్తే దాని మీద కేసు బుక్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. అది నేపథ్యం అండి. దీని మధ్య జరిగిన ఈ కేసులకు సంబంధించిన నేపథ్యం అది. సరే ఉంది అంటే ఇప్పుడు పెద్దగా ఏమీ ఏమంటారు ఈ దెబ్బలు ఎట్లా వచ్చినాయి మాస్టర్ గారు? ఏదైతే ఇప్పుడు చెప్తాను అదే ఇప్పుడు దెబ్బలు వచ్చినాయి లేదు అనేది దానికి ఇంకా కొంత రేపు సమగ్రమైన విచారణ జరిగితే తప్ప తెలియదండి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ దీనికి సంబంధించిన వాళ్ళు జరిపిన పరీక్షల్లో దెబ్బలు లేవని చెప్పి అంటున్నారు. అయితే ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ హాస్పిటల్ సంబంధించి వాళ్ళు కూడా అక్కడ చికిత్స చేసి దెబ్బలైతే తగిలిని కొంత కమిలినే కొంత వాళ్ళు ఎక్కువగా తీవ్రమైన దెబ్బలు అని చెప్పలేదండి, కొంత కమిలినట్టు అక్కడ అనిపిస్తుందని చెప్పి వాళ్ళు కొంత డౌట్ వ్యక్తం చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారు. కన్ఫర్మేషన్ కాదండి, డౌట్ వ్యక్తం చేసే విధంగా వాళ్ళు చెప్పారు అక్కడ. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి దాదాపు 3 రోజులు అయిపోయినట్టుంది బహుశా. ఇది సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు 3 రోజులు అయిపోయింది. అయితే ఇక్కడ అంశం ఏంటంటే చాలా విజువల్స్ ఒకటి ఆ రోజున ఈ రఘురామకృష్ణరాజు గారిని సిబిసిఐడి కస్టడీలో నుంచి ఆ రోజు ఉదయం బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆయన చాలా మామూలుగా నడుచుకుంటూ ఆయన అటు ఇటు వెళ్ళారు. అప్పుడు ఆయన ఎక్కడ కొంటలేదండి. అది విజువల్స్ ఉన్నాయి అట్లాగే. అది కానీ ఆ తర్వాత మరి ఏమైనా తెలియదు కానీ అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చే సమయం దగ్గర నుంచి ఆయన ఏదో గాయపడి పాదాలకు చాలా తీవ్రమైన గాయాలు జరిగినట్టుగా కుంటుతూ నడుస్తూ ఆయన వెళ్తూ కాళ్ళను కూడా బయటకు చూపించి ఆయన కోర్టుకు వెళ్ళడం ఇదంతా జరిగింది అక్కడ. అయితే ఈ గాయాలకు సంబంధించి దీనికి సంబంధించి ఇంకా అది నిర్దిష్టంగా అవి కొట్టిన గాయాలా, అది ఎలా అయ్యాయి, అసలు గాయాల తీవ్రత ఏమిటి, ఇవన్నీ కూడా ఇంకా నిర్ధారణ కావలసి ఉంది. సార్ ఇప్పుడు నిర్ధారణ కావాల్సి ఉంది నిజమే. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇది 2021లో జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగింది, లోవర్ కోర్టుకు వెళ్ళారు. దాని తర్వాత ఏంటంటే లోవర్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టు వెళ్ళాడు. మధ్యలో ఆయన ఒక మిలిటరీ హాస్పిటల్ కూడా వెళ్ళారు. మొత్తం తతంగం జరిగింది. ఈ కోర్టు అన్నది అప్పుడు ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇచ్చింది. ఆ కేసు అన్నది మళ్ళీ మీరు హైకోర్టుకి వెళ్ళండి, మేము దీని మీద ఏమీ చేయలేము, మీరు హైకోర్టుకి వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. 2021లో ఇది అయిపోయింది. కాకపోతే ఈ రోజు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఎఫ్ఐఆర్ అయింది. అందులో A1గా వచ్చేసి సునీల్ కుమార్ గారు ఉన్నారు, A2గా సీతారామాంజనేయులు గారు, A3గా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారినే పెట్టేసినారు. అయితే ఎట్లా సార్ ఇది ఒక సామాన్యుడికి ఇట్లాంటి ఇది దొరకదు. రేపు ఈ రోజు వెళ్తే అంటే 2 రోజుల తర్వాత వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ క్వశ్చన్ 2 రోజులు ఏం చేసినా నువ్వు అంటారు. అట్లాంటిది ఈయన వెళ్ళి ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయగలుగుతున్నాడు అంటే ఏంటిది అసలు? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. అదేమిటంటే గతంలో రఘురామకృష్ణరాజు పెట్టిన కేసుల్లో నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఇటువంటి పేర్లు కానీ ఆయన చెప్పిన దాఖలాలు లేవు. ఫ్రెష్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా గతంలో ఆ కేసు ఉన్నప్పటికీ కూడా అది కోర్టులో కింద కోర్టులో తెలుసుకోమని చెప్పింది, ఆయనకి బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఫ్రెష్ గా ఆయన మళ్ళీ ఇంకొక కేసు ఆయన పెట్టడం అనేది కొద్దిగా ఇది అసాధారణమైన విషయం అయినప్పటికీ కూడా ఎటువంటి కేసు పెట్టినప్పటికీ ఎటువంటి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దానిని స్వీకరించి దాని మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి పోలీసులు భావించినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అయితే దీనికి సంబంధించి వారి వద్ద ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమిటో పిలిపించి ఎంక్వైరీ చేయించాలి. అయితే ఇవేమీ జరిగేందుకు మన భారత న్యాయ వ్యవస్థలో ఆస్కారం ఉండదు. ఎందుకంటే వీరు వెంటనే దీనికి సంబంధించి కోర్టులో ఫైళ్లు ఏదో ఒక ఎఫ్ఐఆర్ కొట్టేయమని చెప్పలేదు, ఇంకో రకంగానే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంటారు న్యాచురల్ గానే. అంతే తప్ప ఎఫ్ఐఆర్ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోరండి జనరల్ గా. ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఇటువంటి కేసులు నిత్యం కొన్ని వందలు వేస్తూనే ఉంటారు. అయితే రాజకీయ నాయకుల మీద వేస్తున్న కేసుల్లో అత్యధికం కక్షతోనో లేకపోతే వారిని ఇబ్బంది పెట్టాలి
రకరకాల కారణాలతో ఆధారాలు లేకపోయినప్పుడు కూడా ఇరికించే కేసులే ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకుల మీద పెడుతున్న కేసుల్లో కన్విక్షన్ రేటు మీరు ఆశ్చర్యపోతారండి, 5% కూడా లేదు. చాలా కేసుల్లో వారు బెయిల్ తీసుకున్నారు, లేదా నిర్దోషులకు భయపడుతున్నారు. తర్వాత కేసులు చాలా కేసులు ఏముంటే కోర్టులు ఏముంటాయంటే మీ మీద ఆధారాలు లేవు కాబట్టి కొట్టేస్తున్నాం అని చెప్పి కొట్టేస్తారు. కాబట్టి అంటే ఈ కేసులు అనేవి ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారి ఇగోను సాటిస్ఫై చేయడానికి ఉపయోగపడతాయి, ప్రచారం కోసం ఉపయోగపడతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేసేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపు 19 కేసులు అనేక సెక్షన్ల మీద పెట్టారు అక్కడ మరి. కాబట్టి ఏంటంటే ఇటువంటి కేసులు అందరి మీద ఉంటాయండి. కాబట్టి అంటే కేసులు పెట్టేవారు, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అన్నది మాత్రాన మిన్ను విరిగి మీద పడే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది సార్, ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఆర్ఆర్ఆర్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి ఒక చిన్న అలవాటు ఏంటంటే ఆయన ఎక్కడున్నా కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి అనుకునే మనస్తత్వం ఆయనది. అంటే నేను మీడియాలో రావాలి అంటే నా అనాలిసిస్ అది, ఐ మే బి రాంగ్, హైలైట్ అవ్వాలి, నేను మీడియాలో రావాలి అని చెప్పేసి ఒక అది ఉంది ఆయనకి ఫస్ట్ నుంచి నేను అనుకుంటున్నా. కాకపోతే ఈ రోజు ఆయన కూటమిలో ఉన్నాడు, ఈయనకి ఈగో ఉంది, మీరు ఆల్రెడీ చెప్పారు. ఆ కూటమిలో అయినా సరే ఆయన స్థిరపడగలరా, అంటే ఉండగలరా? ఆయనకి వేరే మార్గం లేదండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాకిడిని ఆయన తట్టుకోలేకపోయారు. ఫలితంగానే ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా సహకారాన్ని, పార్టీల సహకారాన్ని ఆయన తీసుకున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఒప్పుకున్నారు కూడా ఆయన పరోక్షంగా. ఇప్పుడు ఆయనకు అంతకు మించి వేరే మార్గం కూడా లేదు. పబ్లిసిటీకి సంబంధించి అంతకుముందు లేదండి. ఆయన రాజకీయాల్లోకి రాకముందు అసలు పెద్ద పబ్లిసిటీ గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు, పెద్దగా పబ్లిసిటీ కూడా కోరుకోలేదు. అయితే విఐపీస్ తో ఆయన తిరుగుతూ ఉండటం అనేది ఇప్పుడు జరుగుతూ ఉండేది. హై సర్కిల్లో ఆయన 1 ఆఫ్ ది మెంబర్ కాబట్టి తిరుగుతూ ఉంటాడు. పబ్లిసిటీ గురించి ఎక్కడ ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు రాజకీయంగా ఆయన తన సర్వైవల్ కోసం ఈ కూటమిలో ఉండాలి. అయితే కూటమిలో వాళ్ళు ఈ నెత్తి మీద పెట్టుకున్నారా అంటే ఆయన ఒక రకం చెప్పాలంటే కూటమి కూడా ఆయన్ని వాడుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆయనను వాడుకుంది. అంటే వాడుకునే విధంగా రఘురామకృష్ణరాజు ఎందుకు వ్యవహరించారంటే ఆయనకు అవసరం కాబట్టి. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరు వ్యతిరేకిస్తే వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే వారికి అనుబంధంగా ఉన్న మీడియా నెత్తిని పెట్టుకుంది. దాంట్లో భాగంగానే రఘురామకృష్ణరాజుకి విశేషమైన ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ఆయనని ఎంత ఇబ్బంది పెట్టారండి ఆయన్ని. ఆయన నేను పోటీ చేస్తాను, నాకు నర్సాపురం నుంచి లోక్సభ ఇమ్మంటే ఇవ్వలేదు, అదే నర్సాపురం ఇంకోటి ఇమ్మంటే ఇవ్వలేదు ఆయనకి. ఆయన చివరికి ఏ స్థాయికి వెళ్ళాడంటే ఏ పార్టీ తనకు టికెట్ ఇస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి అన్నాడే తప్ప నిర్దిష్టంగా నన్ను బీజేపీ నుంచి చూడదు, టీడీపీ నుంచి చూడదు, జనసేన నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్పలేని ఒక అయోమయ గందరగోళంలోకి ఆయన నెట్టివేయబడ్డాడు బై ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చివరికి మరి ఏం జరిగిందో మరి ఏం జరిగిందో తెలియదు కానీ చివరికి ఏదో సరే ఉండు నువ్వు అని కనికరించి రఘురామరాజుకి టికెట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే మనం అక్కడ. సరే ఆయన గెలిచారు, గెలిచిన తర్వాత కూడా ఆయనకి మంత్రి పదవి ఇస్తారు, స్పీకర్ ఇస్తారు, అటువంటి ప్రచారాలు జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరిని ఎక్కడ ఇప్పుడు పక్కన పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి రఘురామకృష్ణరాజుకి నీకు ఇచ్చింది చాలు, అక్కడతో మీరు ఆగండి అని చెప్పి. విషయం ఏంటంటే ఎలక్షన్లప్పుడు ఇది ఒక విషయం వచ్చింది. ఏమొచ్చిందంటే రఘురామకృష్ణరాజు గారి ఏదైతే మనస్తత్వం ఉందో, అంటే ఆయన ఒక పార్టీలో స్థిరంగా ఉండలేడు, పార్టీలో ఉంటే వాళ్ళతోటే గొడవలు పెట్టుకుంటాడు అన్న మనస్తత్వం వల్లనే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత బీజేపీ ఒత్తిడి వల్ల ఆయన టికెట్ ఇవ్వాల్సి వచ్చింది ఉండే నుంచి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? బీజేపీ వాళ్ళు ఇవ్వచ్చు కదండి, అనుకుందాం. బీజేపీ వాళ్ళకు కూడా ఆయన మీద పూర్తి స్థాయి నమ్మకం లేదు. ఇక్కడ ఏంటంటే ఆయన పాషా గారు ఆ టైంలో ఆయన ఒక ఆటలో అడ్డుపండుగా ఆయన మారాడండి. ఆయన జగన్మోహన్ రెడ్డి తిట్టడం వల్ల వీళ్ళు అక్కడ చేర్చుకున్నారు. లేకపోతే ఎందుకు చేర్చుకుంటారు వాళ్ళు? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న దుగ్ధతో ఎవరు ఈయనే కాదు, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిట్టినా, ఎవరు విమర్శించినా
ఆ మీడియా ఇది చంద్రబాబు నాయుడు గారి అనుకూలంగా మీడియా ఆకాశానికి ఎత్తింది. అసలు మీకు చెప్తే నమ్మరు, ఆ సమయంలో ఎంత దారుణంగా మీడియా కూడా వ్యవహరించిందంటే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవడన్నా ఒక బుడ్డోడు ఎవడన్నా అంటే పెద్దగా స్థాయి లేని వ్యక్తి కూడా, అసలు కనీవిని ఎరగని వ్యక్తి కూడా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దానిని కూడా ప్రముఖంగా పరిశీలించారు. కొన్ని సందర్భాల్లో అయితే ఈనాడు లాంటి పత్రికల్లో కూడా జనరల్ పేజీలు కూడా వేశారు ఆ వార్తల్ని. కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టు ఈయనకి కూడా ఇచ్చారు అక్కడ ప్రాధాన్యత. అంటే ఈయనకి వేరే మార్గం లేదండి. సరే, ఈయన చెప్పే మాటలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, పంపిద్దామని చెప్పి వాళ్ళు విస్తృతంగా పంపించారు. అల్టిమేట్ గా నేను అంటుంది ఏంటంటే, రఘురామకృష్ణరాజు వల్ల తెలుగుదేశానికి లబ్ధి చేకూరింది. తెలుగుదేశం వల్ల పెద్దగా రఘురామకృష్ణరాజుకు లబ్ధి చేకూరలేదు. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి సార్. అంటే ఈ గేమ్ లో, ఈ పొలిటికల్ గేమ్ లో పాపం వీళ్ళు నలిగిపోతున్నారు. A1 గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఒక రెప్యూటెడ్ వ్యక్తి. తన ఐపీఎస్ అన్నది అది అంత సాధారణంగా వచ్చేది కాదు, కష్టపడాలి అంత. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి A1 చేసేసినారు ఇప్పుడు. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ గారు ఎవరు, సీతారామ రాజు గారు, ఆయన కూడా రెప్యూటెడ్ వ్యక్తి. ఆయన కూడా మొత్తం ఆయన పేరుని. అది కాకుండా ఇక్కడ చూసుకుంటే ఒక డాక్టర్, పాపం ఒక లేడీ డాక్టర్ని కూడా, ప్రభావతి గారు, ఆమె పేరుని కూడా మొత్తం నాశనం, వీళ్ళ రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు. దీని గురించి ఏంటి సార్? ఇది కరెక్ట్ కాదు కదా సార్. పొలిటిక్స్ లో వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని చేసుకుంటే. కృష్ణరాజు ఈ పేర్లన్నీ గతంలో కూడా చెప్పారు, ఇవాళ కొత్తగా చెప్పినవి కాదండి. ఎఫ్ఐఆర్ లో ఇవాళ చేర్చారు, కానీ గతంలో రఘురామకృష్ణరాజు గారు ఈ పేర్లన్నీ కూడా చెప్పారు. మీ అందరి సంగతి చూస్తాను అని చెప్పి కూడా అన్నారు. దాన్ని మనం మర్చిపోకూడదండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో చేర్చారు అంటే ఇక్కడ మనం పోలీసుల తీరేమిటో మనం కనుక్కోవాలి. ప్రాథమిక ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక విచారణ నివేదిక. ప్రాథమిక విచారణలో మీకు దొరికిన ఆధారాలు ఏమిటి అనేది మనం గమనించాలి. పోలీసులకి ఈ నలుగురి మీద ఎటువంటి ఆధారాలు దొరికినాయి? ఒకవేళ దొరికితే బహుశా వాళ్ళ పేర్లు పెట్టుంటారే బహుశా. లేకపోతే ఏం చేయలేడు, ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళు చెప్తారు, సార్ మాకు ఈ వ్యక్తి మాకు అనుమానం ఉందని చెప్పి చెప్తారు. అక్కడ అనుమానం ఉందని చెప్పినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తారండి. అక్కడ ఎంక్వైరీ చేసి అది నిజమా కాదో నిరూపించుకున్న తర్వాత వాళ్ళని మాకు ప్రాథమికంగా ఈ ఆధారం మా దగ్గర ఉందని చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళకి చేరుస్తారు. అక్కడ మీకు కవిత, కల్వకుంట కవిత కేసు ఉందండి. కల్వకుంట కవిత మొదట్లో ఆవిడ ఎఫ్ఐఆర్ లో ఆవిడ పేరు లేదు, కానీ కొంతమంది ఒక వ్యక్తి అప్రూవర్ గా మారి ఆవిడ పేరుని చెప్పి కొంత సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ పేరుని ఎఫ్ఐఆర్ లో ఏది విచారణ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ పోలీసులకి ఇప్పుడు పోలీసులు అంటే ఎవరంటే వాళ్ళు ఒక మట్టి ముద్దలు అంటే వాళ్ళు. ఏ ప్రభుత్వం ఎలాగా వాళ్ళని మలుచుకుంటే వాళ్ళు అట్లాగా మలుచుకుంటూ అట్లా తయారవుతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే పోలీసులకి ఏముంది, జగన్మోహన్ రెడ్డి మాట ఏమన్నారు, చంద్రబాబు నాయుడు మాట వింటారు, రేపు ఇంకోటి మాట వింటారు అండి. అది దానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు అతిథులు కాదు అక్కడ అది. కానీ ఇక్కడ మనం ఏంటంటే, మీ పోలీసులు ఎఫ్ఐఆర్ లో వారి పేర్లు పెట్టే ముందు మీకు నిజంగానే ఏవైనా ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయా అంటే వాళ్ళు చెప్పరాడు. దొరకకపోతే పెట్టకూడదు. దొరికినాయి అంటారు. దొరికింది చెప్పమంటే విచారణ చేస్తున్నాం మేము అంటారు. ఇంకేమన్నా రేపైతే కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పి అంటారు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఒక తంతు మాత్రమేనండి. ఇది వారి ఈగోను సాటిస్ఫై చేయడానికి. దీనివల్ల ఏమవుతుంది చెప్పంటారా మీకు? ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నాడు. ఆయన ఎలాగంటారు, ఇటువంటి కేసు పెట్టడం వలన జగన్ గురించి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూడా వార్తలు వస్తాయి. కాబట్టి జగన్ ఇమేజ్ తగ్గుతుంది, జగన్ ప్రజాదరణ తగ్గుతుంది. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు రాజకీయ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు కూడా మీకు ఇంత చెప్పినట్టు రఘురామకృష్ణరాజు వలన కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతోంది. కానీ ఈ కూటమి వలన రఘురామకృష్ణరాజుకి ఆయన ఆశించిన స్థాయిలో ఎటువంటి ప్రయోజనము వనగూరలేదు. సరే, ఈ టాపిక్ మనం చాలాసేపు డిస్కస్ చేసినాము. నెక్స్ట్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది సార్, తల్లికి వందనం. ఏంటి సార్ ఇది అంటే, ఒకసారేమో ప్రతి పిల్లకి అంటే ఎంతమంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తాం అని చెప్పేసి ఎలక్షన్లలో చాలా మంది, అంటే టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించి చాలా మంది నాయకులు చెప్పారు. ఇప్పుడేమో జీవో వచ్చింది, తల్లికి ఇస్తామని చెప్పి క్లారిటీ లేదు అసలు ఆ జీవోలో. ఏంటి సార్ ఈ తల్లికి వందనం గొడవ ఏంటి సార్? క్లారిటీ లేనిది ప్రభుత్వానికా మనకా? ఫస్ట్ దాన్ని డిస్కస్ చేసుకోవాలి మనం.
మన క్లారిటీ లేదండి. ప్రభుత్వానికి కూడా లేదు కదా సార్. ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తా సార్ మీకు ఇది చెప్తానంటే మీకు ప్రభుత్వాలు ఏంటంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికారం కోసం అట్ ఎనీ కాస్ట్ ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయాలని చెప్పి విచ్చలవిడిగా అనాలోచితంగా హామీలను కుమ్మరించేస్తున్నాయి. హామీలు 2 రకాలండి ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలు. ఒకటి సముచితమైన ఉచితాలు, రెండోది అనుచితమైన ఉచితాలు. సముచితమైన ఉచితాలు ఏంటంటే నిజంగా వికలాంగులు, దివ్యాంగులు కావచ్చు, లేకపోతే నిరుపేదలు కావచ్చు, వితంతులు కావచ్చు, వారికి కొంత ఆర్థిక సహాయం కావాలి, వారికి ఈ పెన్షన్ ఈ ప్రభుత్వం ఇచ్చే సహాయం వారికి కొంతకి ఓటనిస్తూ ఉంటుందండి. అది సముచితం. అయితే కడుపు నిండిన వారికి కూడా, ఆస్తులు ఉన్న వారికి కూడా మీకు విచ్చలవిడిగా మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం, ఏదో రకంగా వారిని కూడా తమ హోల్డ్లో లాక్కోవటం, గెలిచిన తర్వాత అందరికీ మేము ఇవ్వలేము. ఇప్పుడు మీరున్న తెలంగాణలో ఉంది, తెలంగాణలో ఇదే గొడవ. తెలంగాణలో లబ్ధిదారులకి ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? చేయట్లేదండి. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎందుకు ఉంటాయి? వీళ్ళు చేయలేదు. ఎందుకంటే అది ఆచరణ, మీకు చెప్పే అనుచితమైన ఉచితాలను ఆచరించడం కష్టం అండి. కొన్ని వందల కాదు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముందు ఆయన అధికారంలోకి రావటానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేశాడండి. ఆయన ఆ ప్రయత్నాల్లో ఒకటి ఇటువంటి హామీలను సూపర్ 6 అనే హామీలను కుమ్మరించాడు. ఈ సూపర్ 6 హామీలు ఇంప్లిమెంట్ చేయాలంటే సంవత్సరానికి దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. సరే, ఇంకోటి చెప్తాను మీకు. సరే, ఇది అయిన తర్వాత మనం అది మాట్లాడదామండి. మీకు అమ్మ ఒడి, దానికి ఏదో అంతకుముందు తల్లికి ఇప్పుడు పేర్లు మార్చి ఉన్నారండి. దానికి ప్రతి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి, ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 స్కూల్కి వెళ్తా ఉంటుంటే వాళ్ళకి 75% అటెండెన్స్ ఉంటే వారికి 15,000 ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంటింటికి తిరిగి చెప్పారండి. ఇంటింటికి తిరిగి చెప్పడం కాదు, ఇంటింటికి వెళ్ళి ఇగో నీకు 15 అని చెప్పి కూడా ఈ రాజకీయ నాయకులు చెప్పారు. మేనిఫెస్టోలో దాన్ని పేర్కొన్నారు. దాంట్లో సందేహం లేదు. అయితే జీవోకి భిన్నంగా వచ్చిందండి. అవును, అక్కడ ఏమంటారంటే ఈచ్ అనే మాట అక్కడ వాళ్ళే చూడండి. అక్కడ మీకు ఈచ్ చిల్డ్రన్ అంటే బాగుండేది. మదర్ కి కేవలం 15,000 ఇస్తామని చెప్పి మాత్రమే చెప్పారు తప్ప ది మదర్ హూ హ్యాడ్ అలా ఇంకేదైనా ఓటు వాడాలి అక్కడ. లేకపోతే టు ఆల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫ్యామిలీ అని అటువంటి మాటలైనా వాడాలి. కానీ అటువంటి మాటలేమీ వాడకుండా ప్రతి తల్లికి స్కూల్కి వెళ్ళే తల్లులకు 15,000 ఇస్తామని చెప్పి అక్కడ వారు మాట తప్పారు. దాంట్లో సందేహం లేదు. ఈ మాట తప్పే విషయంలో ఎవ్వరూ కూడా సిగ్గుపడరు. నిస్సిగ్గుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పుతారు. అది మీకు తెలంగాణలో జరుగుతోంది, ఇక్కడ కూడా జరుగుతోంది. మీకు ఇంత చెప్పారు కదా, మీకు సూపర్ 6 అమలు చేయాలంటే దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ప్రతి ఏటా ఖర్చు చేయాలి. ఒక విషయం చెప్పమంటారు మీకు, ఆశ్చర్యకరమైన విషయం. మీకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా మీకు అంటే ఏ పార్టీ కూడా ఎన్నికలకు ముందు మేము ఈ హామీలు ఇస్తామని చెప్పంటారు కదండి. ఈ హామీలు మేము ఇవ్వటం వలన ఇంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఏ పార్టీ చెప్పదు. చెప్పకపోతే ఎలాగా? ఇష్టం వచ్చినట్టు ముందు హామీలు ఇచ్చేస్తారు. ఏపీకి వచ్చేటప్పుడు విచిత్రమైన పరిస్థితి చెప్పంటారా మీకు? ఈ సూపర్ 6 అదనంగా మాకు 50 నుంచి 60 వేల కోట్లు పోతే అసలు ఇప్పటికే మంది అన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్ లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ సెంటర్ లో కూడా. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు దాదాపు 50 వేల కోట్ల రూపాయల లోటు ఉంది ఇప్పటికే. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం అన్ని రకాల ఆదాయాలు కలిపిన అంటే ఓన్ రిసోర్స్ అనేది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు, కేంద్రం ఇచ్చే పన్నుల రూపంలో ఇచ్చే వాటా కావచ్చు, గ్రాంట్లు కావచ్చు, అన్నీ కలిపినప్పటికీ కూడా దాదాపు 1,10,000 1,20,000 కోట్ల మించి లేదండి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ప్లస్ వాళ్ళ పెన్షన్లకే 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలండి. 60 వేల కోట్ల రూపాయలు పెన్షన్లకి, దీనికి ప్లస్ 21 శాఖలు ఉన్నాయండి. ఆ శాఖల్లో డెవలప్మెంట్ కి, ఆ శాఖల కార్యకలాపాలకి
R&B ఉంది, రోడ్డు భవనాల శాఖ ఉంది, వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయించాలి, ఇరిగేషన్ బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్ దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు పైన ఉంటుందండి అక్కడ. అసలు మనకు వచ్చేది ఎంత, మనం ఖర్చు పెడుతుంది ఎంత? ఈ కాకుండా ఇతరత్ర మీకు మనం ఆ అప్పులు తీసుకుంటాం కదా, ఆ అప్పుల మీద వడ్డీలు, అది కూడా 1,000 కోట్లలో ఉంటుంది. ఇవన్నీ ఆలోచించకుండా మరో 50-60 వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చేస్తామని చెప్పి వారు చెప్పారు. వారు అనాలోచితంగా చెప్పారని చెప్పి అనుకుంటాం మనం. వారు ఆలోచించే చెప్పారు. వారికి కావాల్సింది అధికారం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ తప్పకుండా ఏదో ఒక ఇష్యూలో మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.